అందరికీ నమస్కారమండి. ఈరోజు సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, అద్భుతమైనటువంటి జీవనం గడపబోతున్నారు. వారి జీవితంలో ఈ 3 రోజులు కూడా 20, 21, 22 ఈ 3 రోజులు కూడా వీరి జీవితాన్ని తిప్పేటువంటి అవకాశాలున్నాయి. అలాగే వీరు ఒక మంచి స్థితికి కోరుకోవాలని అనుకుంటున్న వారందరూ కూడా ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్నటువంటి కొన్ని కన్నీళ్ళు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు అన్నీ కూడా ఈ రోజుతో మీ యొక్క జీవితాన్ని మీకు రక్షణగా నిలవబోతున్నాయి. అవునండి. ఈ మాటలో ఒక్క అక్షరం కూడా తప్పుగా లేదు. మీ జీవితంలో ఇది ఒక అక్షర సత్యమే కాదు. ఒక జీవితమే మారేటువంటి ఒక మంచి తరుణంగా మారబోతుంది. కాబట్టి మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే, అన్ని పనులు పక్కన పెట్టి, ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట సేపు మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించుకొని, మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి, ఏకాంతంగా కూర్చొని, ఒక చోట కూర్చొని, మేము చెప్పబోయే విషయాలను మీ మనసులో జాగ్రత్తగా వినండి. ఇవి మేము చెప్పే విషయాలు మీ మనసుల లోతుకి వెళ్ళి, మీ యొక్క జీవితాన్ని ఒక మంచి ఒక న్యూస్ ఉన్నటువంటి ఒక ఆలోచనలో మీరు నిలబెట్టుకుంటారు. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలాగా మీ పూర్తి వివరాలను ఇప్పుడు మనం మరి అత్యంత స్పష్టంగా, విపులంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దు. అయితే సింహరాశి వారి యొక్క అధిపతి గ్రహం సూర్యుడు. ఈ యొక్క సూర్యగ్రహం అనేది ఒక అగ్నితత్వపు రాశి. స్థిర రాశి యొక్క స్వభావం కలిగి ఉంటుంది. జాతకులు ఎప్పుడూ కూడా దృఢ నిశ్చయం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఈ యొక్క జూలై నెలలో 23వ తారీఖు నుంచి పుట్టిన వారి నుంచి ఆగస్టు 22లో మధ్యలో పుట్టిన వారు కూడా ప్రత్యేకంగా సింహరాశి సంబంధించిన వాటిలలో ఎక్కువగా అవకాశాలు పొందుతూ ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు. అలాగే ఈ సమాచారాన్ని మరి మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా మీరైతే ఏకాగ్రతతో వినండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకుంటున్నామో కూడా మీకు వివరంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు మీరు రాత్రిపూట మీకు సంబంధించిన విషయాల్లో కానీ, మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు కానీ, మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు అస్సలు ఊహించలేరు. అలాగే మీ ఇంటిలో ప్రతిరోజు కూడా ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ఒక మహా దైవం అత్యంత రహస్యంగా వస్తుందన్న విషయం మీకు తెలుసా? అసలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి చికాకులు, ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు, ఒక ప్రత్యేక పడుతూనే ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు గూడా మీరు చికాకులు గూడా చేస్తూనున్నారు.